కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ప్రసిద్ధిగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జాతర వైభవంగా జరగనుంది. గ్రామ శివార్లోని నది ఒడ్డున కొలువైన ఆలయంలో మాఘశుద్ధ పౌర్ణమిని సందర్భంగా జాతర నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. మొదటి రోజు స్వామివారి కళ్యాణం, రెండో రోజు రథోత్సవం, మూడో రోజు భక్తుల దర్శనం తర్వాత జాతర ముగుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల్లో రానున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. తర్వాత ఇక్కడే ఉన్న భక్తులకి దర్శనం కూడా మంచిగా కావాలి. అండ్ ఇంకా ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని సౌకర్యాలు మంచిగా ఉండాలి. టాయిలెట్స్ దాన్ని మంచిగా ఉండాలని అందరికీ ఒక్కొక్క పని ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగా ఈసారి కూడా ఇంకా విజయవంతంగా ఈ జాతర ట్రాఫిక్ మేనేజ్మెంట్ తర్వాత ఇక్కడే ఉన్న భక్తులకి 16వ శతాబ్దానికి ముందు ఇదే గ్రామానికి చెందిన ముమ్మడి పోతాజీ అనే భక్తుడు చిన్నతనంలో స్వామివారిని కొలుస్తూ ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరుమల తిరుపతికి కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లించుకునేవారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఆరోగ్యం సహకరించక కాలినడకన తిరుమలకు వెళ్లలేక ఆవేదన చెందుతున్న సమయంలో స్వామివారు పోతాజీ కలలో కనిపించారని విశ్వసిస్తారు. గ్రామ పొలిమేరల్లోని గుట్టలో తాను కొలువై ఉన్నట్టు స్వామి కలలో చెప్పగా అదే ప్రాంతంలో ఆలయం నిర్మించారని చెబుతారు. అప్పటి నుంచి గంగాపూరు వాగులో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోవటం పరిపాటైంది. స్వామివారి యొక్క శంఖచక్ర నామాలు ఆ భక్తులు దర్శనమిస్తాయి. అదే అప్పుడు ఆ స్వామివారిని అడుగుతాడు భక్తుడు, స్వామివారు మరి మీరు ఇక్కడ ఉంటారా, తిరుపతికే వెళ్తారా అని అడుగుతాడు. అంతే నేను ఇక్కడ ఉంటా, ప్రథమ స్థానంలో తిరుపతి కనుక నేను ఎక్కడికి పోతాను, సంవత్సరానికి మాఘపౌర్ణమి రోజున మీకు ఇక్కడ వచ్చి దర్శనం ఇస్తా అని చెప్తాడు. అదే మాఘపౌర్ణమి నాడు మనం ఇక్కడ జాతర కార్యక్రమాలు జరుపుకుంటాము. మాఘపౌర్ణమికి ముందు ఒక రోజు ముందు స్వామివారి యొక్క కళ్యాణం చేపిస్తాము. తర్వాత మాఘపౌర్ణమి రోజున స్వామివారి యొక్క రథోత్సవం, మాకు మరుసటి రోజున నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ.